ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో లోన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సార్, మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక లోన్కి మనం అప్లై చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ అలాగే డాక్యుమెంట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్డ్గా ఉంటేనే మీకు లోన్ అనేది వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏ పర్సన్ని బి పర్సన్ని కనుక మనం తీసుకుంటే, ఏకి అన్నీ ఉన్నాయి సార్, డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్ కరెక్ట్గా ఉంది అండ్ ఇంత అమౌంట్ ఆయన ఎలిజిబుల్, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా ఉంది. కానీ బి పర్సన్కి వచ్చేసరికి కొన్ని డాక్యుమెంట్స్ లేకపోయి ఉండొచ్చు, అస్సలే డాక్యుమెంట్స్ లేవు అండ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు, అయినా ఆయనకి లోన్ వచ్చే అవకాశం ఉందంటారా? ఒక చిక్కులో పడేసే ప్రశ్న ఇది. కానీ ఈ చిక్కుల్లో నుంచి మనకి బ్యాంక్స్ ఒక శుభవార్త చెప్పాయి. ఏంటి సార్? ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు ఏ అండ్ బి పర్సన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఎవరి దగ్గర అయితే పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయో, ఆదాయం ఉందో, వారి గురించి ఏం అడగాల్సిన అవసరం లేదు, వచ్చేస్తుంది. బి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఎంతమంది మన సుమన్ టీవీ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక పెద్ద శుభవార్త. అంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? అవకాశం కాదు, వస్తుంది. అవకాశం అంటే 50-50. ఓకే, ఇక్కడ వస్తుంది అంటే 100%. 100%. yes. ఎంత వరకు సార్? అంటే దానికి కూడా మినిమం అమౌంట్, మాక్సిమం? గుడ్ క్వశ్చన్. ఇందులో ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, డాక్యుమెంట్స్ లేని వాళ్ళు ఒక కేటగిరీ, డాక్యుమెంట్స్ తక్కువ ఉన్నవాళ్ళు ఇంకో కేటగిరీ. డాక్యుమెంట్స్ మేము ప్రిపేర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఈ ఇద్దరు కేటగిరీలో నుంచి వాళ్ళకున్న ప్రశ్న ఇది. ఎందుకంటే లోన్ కావాలంటే అవసరాలు ఉన్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో చూసుకుంటే కొన్ని లక్షలాది కోట్లు, లక్షల రూపాయలు కాదు, లక్ష కోట్లు అనమాట, లక్షల కోట్లు ఇన్ఫ్యాక్ట్ బ్యాంక్స్కి ఇవ్వబడ్డాయి ఆర్బీఐ నుంచి లోన్స్ ఇవ్వడానికి. ఇప్పుడు ఏమవుతుందంటే, లోన్స్ డిమాండ్ పెరిగిపోతూనే ఉంది, కానీ లోన్స్ ఇవ్వాలి అంటే కరెక్ట్ అయిన సరైన పర్సన్స్ దొరకట్లేదు. చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేస్తారు. అది తప్పు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది మనం సపోర్ట్ కూడా చేయం. ఎందుకంటే జెన్యూన్ డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఏమవుతుందంటే, మీరు ఒక దగ్గర లోన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 4 లోన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో అలాంటి లాంజివిటీ చూసుకోండి. మోసాలతో మనం జన్మంతా బతికేయలేం. సో యూ హ్యావ్ టు ఫైండ్ విత్ అ హానెస్టీ ఉండాలి. మీరు ఏదైనా డాక్యుమెంట్స్ మీ దగ్గర తీసుకొస్తున్నారంటే మీరు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలి. నిజంగానే ఒక కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్నారా, మీకు జీతం వస్తుందా, లేదా వ్యాపారం చేస్తున్నారా, మీకు వ్యాపారంలో ఆదాయం ఉందా? బ్యాంక్స్ ఈ మధ్య ఎంత స్మార్ట్గా అయ్యాయంటే, ఎందుకంటే కస్టమర్స్ కూడా మరీ అంత స్మార్ట్గా, ఓవర్ స్మార్ట్గా తయారయ్యారు. స్మార్ట్గా కాదు, ఓవర్ స్మార్ట్గా. ఎందుకంటే బ్యాంకులనే ముంచే అంత ప్లాన్లో చాలామంది తీసుకుంటారు లోన్స్. కానీ మనం ఏంటంటే ఇక్కడ ఒక జెన్యూన్ పద్ధతిలో ఎలా మనము మన ప్రేక్షకులకి లోన్ గురించి హెల్ప్ చేస్తాం. ఇందులో ఒక మంచి కిటుకు చెప్తాను. అది ఏంటంటే, మీ దగ్గర డాక్యుమెంట్స్ కొన్ని తక్కువ ఉన్నాయి, లేదా స్కోరే కొంచెం తక్కువ ఉంది. ఇవన్నీ కూడా ఎలా సెట్ చేసుకోవాలి? నా ఆదాయం ఉంది ఒక బిజినెస్లో నుంచి లేదా ఒక ఉద్యోగంలో నుంచి, నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా నేను ఎలిజిబుల్, కానీ నాకు అయినా కానీ నాకు లోన్ రావట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? చేయాల్సిన పని ఒక్కటే, అదేంటంటే మీరు బ్యాంక్ వెళ్ళేసేసి మినిమం 10,000 నుంచి ఒక 50,000 మధ్యలో మీరు ఎఫ్డి పెట్టండి. మీకు ఆ ఎఫ్డి పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు ₹1,00,000 నుంచి 10 లక్షల వరకు ఫస్ట్ ఫేజ్లో మీకు ఒక లోన్ కోసం ఎలిజిబుల్ అవుతారు. పర్సనల్ లోన్. ఓకే, ఇది ముఖ్యంగా పర్సనల్ లోన్ గురించి మాట్లాడుతున్నాను. మినిమం 1,00,000 నుంచి 10 లక్షలు. మీరు అదే లోన్ తీసుకొని ఒక 3 నెలలు ఈఎంఐస్ లేదా 6 మంత్స్ మీరు ఈఎంఐస్ కరెక్ట్గా వితౌట్ ఫెయిల్ కట్టారనుకోండి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లోన్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒక బ్యాంక్ నుంచి తీసుకున్న తర్వాత 6 నెలలు మీరు అలా కట్టారనుకోండి, కరెక్ట్గా మీరు నెక్స్ట్ బ్యాంక్ వెళ్ళిపోవచ్చు, నెక్స్ట్ లోన్కి వెళ్ళిపోవచ్చు. అప్పుడు 40 లక్షలు కాదు, 50 లక్షలు కూడా తీసుకోవచ్చు. కానీ మీకు ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎలా సెట్ చేయాలి? ఒక 50,000, ఒక 10,000 నుంచి 50,000 మధ్యలో మీరు ఒక ఎఫ్డి పెట్టారు ఒక బ్యాంకులో. అక్కడి నుంచి మీకు లేని డాక్యుమెంట్స్ ఏంటి, ఎలా క్రియేట్ చేసుకోవాలి? మీరు బిజినెస్ చేస్తున్నారా, మీకు కొన్ని ఇమ్మీడియట్గా కొన్ని మ్యాండేటరీ సర్టిఫికేట్స్ కావాల్సి వస్తాయి, అవన్నీ మనం రిజిస్టర్ చేయించుకోవచ్చు. మనకు అవన్నీ ప్రాబ్లం లేదు. గవర్నమెంట్ నుంచి మనం హ్యాపీగా లీగల్గా రిజిస్ట్రేషన్ చేసేసుకొని ఒక లీగల్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇక రెండోది, మీరు జాబ్లో ఉన్నారు, మీ కంపెనీ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా, ఒక ప్రొప్రైటర్షిప్ కంపెనీనా, మీరు అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళ దగ్గర మీ కంపెనీ అక్కడ బ్యాంక్లో లిస్టెడ్ కస్టమర్గా లేరు అనుకుంటే, మీకు అక్కడ కూడా మీకు మనము లోన్ ఇప్పించవచ్చు. అది
లోన్ ఇప్పించే సమయంలో అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి పర్సన్ ఏకి ఎలాగైతే 2 వారాల్లో లేదా నెల లోపల లోన్ వస్తుందో అన్ని డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి లోన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే డాక్యుమెంట్స్ సరిగ్గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మనం ఈ శుభవార్త చెప్పాం కాబట్టి వాళ్ళకే మనం ఈ సేవలు కూడా అందజేయబోతున్నాం కాబట్టి మినిమం ఇట్ క్యాన్ టేక్ బిట్వీన్ 1 month to 6 months ఆర్ 1 year కూడా. ఎందుకంటే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని బట్టి మీరు జెన్యున్గా సరే ఆధార్ కార్డు ఎలాగో భారతదేశంలో పుట్టారు కాబట్టి ఉంటుందండి, పాన్ కార్డు ఉంటుంది కాబట్టి మిగతా డాక్యుమెంట్స్ కూడా ఎలా సెట్ చేసుకోవాలో అవన్నీ కూడా నేను మీకు ఒక క్లాస్లో నేర్పిస్తాను. అది చాలా ఇంపార్టెంట్. మీరు మిస్ అయ్యారంటే అందులో లాస్ మీకే. సో మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురించి నాకు తెలిసే చాలా మంది కూడా వాళ్ళకి ఏ లోన్ అయితే కావాలో, పర్సనల్ లోన్ కావచ్చు, లేదంటే హోమ్ లోన్ కావచ్చు, ఇలా రకరకాల లోన్స్ గురించి ఆ ప్రొసీజర్లోనే వాళ్ళకి ఏదైనా ఒక డాక్యుమెంట్ లేకపోవడం వల్ల లోన్ రాక చాలా మంది ఇబ్బంది పడిన వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళ కోసం ఎవరికైనా కూడా లోన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి, ఏ విధంగా పాసిబుల్ అవుతుంది అన్న గైడెన్స్ తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇదొక గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఈ 30th August ముందు మనం ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ అరేంజ్ చేయబోతున్నాము. దీనికి ఏంటంటే ఇందాక సిరి గారు అడిగినట్టు చాలామందికి లోన్స్ కావాలి. బిజినెస్ లోన్, హోమ్ లోన్ ఆర్ పర్సనల్ లోన్ కూడా కావచ్చు. ఎన్ని రకాల లోన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా రిక్వైర్మెంట్ పర్సన్ టు పర్సన్ అవసరం ఉంది. అప్పులు తీసుకున్నారు, సో అప్పులు ప్లాన్ చేయకుండానే తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లాన్ చేసి తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కూడా అప్పుల్లో నుంచి బయటికి రాలేకపోతారు. ఎమర్జెన్సీ గురించి తీసుకునే వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇద్దరి సిచ్యువేషన్స్ కూడా చాలా అయోమయంగా ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఒక కన్ఫర్మ్డ్ ఒక దారి అనేది కావాలి, రిలీఫ్ ఉండాలి. సో ఆ రిలీఫ్ అనేది మనం ఈ స్పెషల్ మాస్టర్ క్లాస్లో ప్రొవైడ్ చేయబోతున్నాము. అండ్ దాంతోపాటే పెట్టుబడులు. ఇప్పుడు లోన్ తీసుకుంటున్నారండి, ఏదో చిన్న సంపాదన వస్తుంది, లోన్కే పోతుంది, కానీ మీరు పెట్టుబడి పెట్టకపోతే మీ ఫ్యూచర్ని ఎలా సెక్యూర్ చేసుకోగలుగుతారు? సో అవన్నీ కూడా మనం ఈ క్లాసులో చెప్పబోతున్నాము. సో ఈ మంత్ ఎండ్ బిఫోర్ ది 30th of August 30వ తేదీ ముందు మనం ఒక స్మార్ట్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇందులో మీకు అటెండ్ అయ్యేది 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆన్లైన్ అండ్ రెండోది ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తారా? కాల్ చేస్తే నంబర్ బిజీగా ఉంది, లేదంటే రెస్పాన్స్ లేదంటే ఇమీడియట్గా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదంటే మీరు టెక్స్ట్ మెసేజ్ పంపించినా మీకు మా టీం పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.